శ్రీమాత్రే నమః. అందరికి నమస్కారం అండి. ఈరోజు మనము వృశ్చిక రాశి వారి యొక్క జాతక ఫలితాలు కూడా తెలుసుకోబోతున్నాము. వృశ్చిక రాశి వారికి ఆగస్టు 28 అనగా గురువారం నాడు వీరి యొక్క జాతక ఫలితాలు కూడా తెలుసుకోబోతున్నాం. అయితే వృశ్చిక రాశి వారు ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసినట్లయితే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. రేపటి రోజున మీ యొక్క రాశి ఫలిత ప్రకారము మీకు ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకుందాము. మరి అంతకన్నా ముందుగా ప్రతి ఒక్కరు కూడా ఏదో సమస్య ఉంటూనే ఉంటుందండి. సమస్యలు ఎవరంటే ఉండరు కదా. అంటే ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, వ్యాపారము, ప్రేమించి మోసపోవటము, నాగదోషము, సంతానం లేకపోవటము, భార్యాభర్తల మధ్య గొడవలు, ధనం లేకపోవటము, రాజకీయము, కోర్టు సమస్యలు, మీ మీద చెడు ప్రయోగాలు చేయటము, ఇలా ప్రతి ఒక్కరు కూడా ఏదో సమస్య ఉంటూనే ఉంటుంది. అయితే ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం తెప్పించుకొని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి మన గురుగారిని కాంటాక్ట్ అవ్వండి. శ్రీ దుర్గామాత ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పను. మన గురుగారి పేరు వచ్చి బాలాజీ రాజు గారండి. మీరు సంప్రదించిన ఫోన్ నెంబర్ 9515871931. చాలా నమ్మకమైన గురుగారండి. మన గురువుగారు స్త్రీ పురుష వశిక జటల్లో చాలా ప్రత్యేకత గలవారు. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా నమ్మకంతో ఫోన్ చేసి చూడండి. 100% గంటలో పరిష్కారం చూపిస్తారండి. ఒక్కసారి ప్రయత్నించి చూడండి. ఇక వివరాలకు వస్తే కనుక రేపటి రోజున మీరు వేసుకున్న ప్రణాళికలన్నీ కూడా చక్కగా అన్నీ కూడా రేపటి రోజున మీకైతే అనుకూలంగా అయితే ఉండబోతున్నాయండి. అంటే రేపటి రోజున మీరు వేసుకునే ఎటువంటి సమస్యలు అనేది కూడా ఎక్కడా కూడా కనిపించడం లేదనమాట. ఇక అలాగే మీ వర్క్ను కూడా చాలా చక్కగా కంప్లీట్ చేస్తారు. రేపటి రోజున చక్కగా మీకు అన్నీ కూడా అనుకూలంగా ఉన్నాయన్నట్లుగా అనిపిస్తుంది. ఎటువంటి అవాంతరం కూడా రేపటి రోజున కనిపించడం లేదు. ఆర్థికపరమైన ఇబ్బందులు కూడా తొలగిపోయి ధనపరంగా మీకున్నటువంటి సమస్యలు తొలగిపోయి ₹1 లాభం వచ్చిన దగ్గర ₹100 లాభం అనేది మీరు తప్పకుండా రేపటి రోజు చూస్తారు. కాబట్టి రేపటి రోజున ఏంటంటే అండి, ఇంటా బయట చాలా చక్కగా అనుకూలమైన రోజుగా రేపటి రోజు చెప్పుకోవచ్చు. అయితే కాంట్రాక్ట్ ఉద్యోగస్తులకి అలాగే కొత్తగా వ్యాపారం మొదలుపెట్టే వారికి కొంచెం రేపటి రోజున అయితే కలుసుబాటుగా అయితే ఉండదండి. ఏదైనా కానీ ఇలాంటివి ఏదైనా పెట్టుకోవాలనుకుంటే తర్వాత ఏదైనా మంచి రోజు చూసుకొని పెట్టుకోండి. ఇక అలాగే స్నేహితులు కానివ్వండి లేదా ముఖ్యమైన వ్యక్తులు కానీ రేపటి రోజున కలుసుకోబోతున్నారు. అలా కలుసుకున్న వారితో కొన్ని విషయాలు కూడా చెప్పుకునేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇటువంటి విషయాల్లో కొంచెం జాగ్రత్తగా కూడా ఉండండి. ఎందుకంటే మీకు ఆర్థికపరమైన విషయాలు కొంచెం జాగ్రత్తగా గోప్యత అయితే అవసరము. ఏ విషయాల్లో కూడా ఎవరిని కూడా నమ్మకుండా జాగ్రత్తగా ఉండండి. వ్యాపారంలో పనులన్నీ కూడా మీకు లాభాలు బాటుగా కనిపిస్తున్నాయి. అదేవిధంగా రేపటి రోజు మీకు అన్ని రకాలుగా కూడా అనుకూలంగా అయితే ఉండబోతుంది. కానీ ఒక కొత్త వ్యక్తి ద్వారా మీ జీవితంలో అనేక మార్పులు కూడా రేపటి రోజున మీరు చూడబోతున్నారని చెప్పుకోవచ్చు. అదేవిధంగా రేపటి రోజున మీకు మీ యొక్క సోదరిమణులు లేదంటే ఎవరైనా కానీ ఆస్తిపాస్తుల విషయంలో కొంచెం ఏదైనా కానీ మాట్లాడుకోవడం కానీ మీకు దక్కవలసినటువంటి ఆస్తిపాస్తులు ఇటువంటివి దక్కకుండా మీకు జాగ్రత్త అవసరం మంచిది. కొంచెం వారితో విభేదాలు కూడా ఏర్పడే అవకాశాలు ఉన్నప్పటికీ తిరిగి మరలా వాటిని మీరు తప్పకుండా అంటే మీ యొక్క మాట తీరు వలన మరలా వారితో ఎటువంటి విభేదాలు లేకుండా సర్దిద్దుకునేలాగా చేసుకుంటారు. అలాగే మీరు రేపటి రోజున మీ యొక్క ఏదైనా కానీ మీరు చేసినటువంటి మంచి పనుల వల్ల, వ్రతాల వల్ల, పూజల వల్ల ఒక అదృష్టమైనటువంటి రోజుగా రేపటి రోజున మీకు మిగలబోతుంది. అలాగే అఖండమైనటువంటి అదృష్టాన్ని కూడా మీరు చూసి నివ్వెరబోతారు. భగవంతుడు మాకింత మంచి అంటే ఒక మంచి రోజుగా ఇచ్చాడు, మా కష్టమైనటువంటి ప్రతిఫలాన్ని ఇచ్చాడని చెప్పేసి మీ ఒక భావన మీలో కలుగుతుందన్నమాట. అంటే మీ పనుల్లో మంచి లాభం రావడం కానీ లేదంటే ₹1 చెప్పాం కదండి, రూపాయి దగ్గర ₹10 రావడం కానివ్వండి, లేదంటే ఏదైనా పెట్టుబడుల విషయంలో కొంచెం మరింత ఎక్కువగా లాభం కానీ రానివ్వండి, ఇటువంటివి జరుగుతాయి అన్నమాట. అలాగే బిజినెస్ పరంగా కూడా రేపటి రోజున మీకు మంచి లాభాలు అయితే కనిపిస్తున్నాయి. ఇక ఈ రాశి వారికి సహజంగా ఏంటంటే బోలెడని తెలివితేటలు అధికంగా ఉంటాయండి. అలాగే ధైర్యం కూడా ఎక్కువగానే ఉంటుంది. ఏ పని చేసినా కూడా చాలా తెలివితో చేస్తారు. తొందరపడి ఎటువంటి నిర్ణయాలు కూడా పెద్దగా తీసుకోరు. అయితే మీరు కొందరు నమ్మటం వల్ల మోసపోతున్నారని చెప్పాం కాబట్టి ఎన్నో ఇబ్బందులు మీరు ఎదుర్కొంటూ ఉన్నారు. కాబట్టి ఎవరి మాటలు కూడా ఎక్కువగా అయితే మీరు నమ్మకండి. అంటే మీకు ఏదైతే మీ మనసులో ఉన్నటువంటి మాట మీరు ఏదైతే ఫస్ట్ మీ మైండ్ ఎక్కించుకుంటారో ఆ మాటనే అమలు చేసుకోండి. అంతేకాకుండా మీరు ఏదైనా చేయాలనుకుంటే కూడా ఖచ్చితంగా చేస్తారు. మీ బలం ఏంటనేది మీకు తెలియదండి. మీ వెంట ఎప్పుడు కూడా ఒక భగవంతుని యొక్క శక్తి అనేది మీ వెంట ఉండి మిమ్మల్ని అన్ని రకాలుగా కూడా కాపాడుతున్నటువంటి ఆ యొక్క దైవశక్తిని మీరు కూడా గుర్తించండి. మామూలుగానే మీకు ఆధ్యాత్మికపరమైనటువంటి విషయాలు భక్తి పట్ల ఎక్కువగా మంచి అభిప్రాయం అయితే ఉంది. ఇక రేపటి రోజున వ్యాపారం మంచి లాభాలను మీకు తీసుకొచ్చేలాగా ఉంది. కాబట్టి వ్యాపారంలో కొత్తగా ఏదైనా కానీ మెలకువలు ఉంటే నేర్చుకోండి. అలాగే మంచిగా అందులో వచ్చేటువంటి లాభాలను వృధా చేయకుండా అతి ఖర్చులు పెట్టకుండా జాగ్రత్తగా ఉపయోగించుకోవడానికి ప్రయత్నించండి. ఎందుకంటే మనకి ఏ కష్టం వచ్చినా కూడా ఎవరు తోడుగా ఉండరండి. కాబట్టి మన దగ్గర ₹1 ఉండటం చాలా ముఖ్యం. కాబట్టి కొంచెం పొదుపు చేసుకోవడం అలవాటు చేసుకోండి. ఏంటంటే మీరు మంచి మనుషులండి, అందరూ కూడా సహాయం చేయని చెప్పి అనుకుంటూ ఉంటారు. ఎటువంటి అంటే మీ మనసులో ఎటువంటి కల్మషం లేకుండా అందరినీ కూడా సమభావంతో చూస్తూ ఉంటారు.
అన్ని విషయాలను కూడా పాజిటివ్ అయినా నెగిటివ్ అయినా సమభావంతో స్వీకరిస్తారు. కాబట్టి ఏంటంటే మీకు తెలియకుండానే మిమ్మల్ని మోసం చేసినటువంటి వ్యక్తులు కూడా మీ చుట్టూ ఎప్పుడు కూడా కాపు కాసుకొని ఉంటారు. కాబట్టి అటువంటి వ్యక్తులు కొంచెం జాగ్రత్తగా గుర్తించి జాగ్రత్తగా ఉండండి. అలాగే మీకున్నటువంటి అప్పులు కూడా తొలగిపోయేటువంటి మార్గం అనేది రేపటి రోజున మీకైతే కనిపిస్తుంది. అలాగే మీ జీవితం అనేది రేపటి రోజున చాలా చక్కగా అయితే మీరు ఉండడం చూస్తారు. తప్పకుండా అయితే ఏంటంటే మీరు ప్రతిరోజు కూడా వీలుంటే పరమేశ్వరుని యొక్క నామాన్ని, నమశివాయ మంత్రాన్ని జపించండి. లేదంటే పరమేశ్వరుని యొక్క ఆలయాన్ని సందర్శించుకోవడం, శివానుగ్రహం అనేది మీకు పూర్తిగా ఎక్కువగా లభించడానికి ఈ విధమైనటువంటి పనులు చేయండి. శివానుగ్రహం మీకు తోడైతే అఖండ ఐశ్వర్యం అనేది మీకు కలుగుతుందండి. మీ జీవితంలో ఇంకా ప్రతి ఒక్కటి కూడా మీకు అనుకూలంగా మారినట్లుగా ఒక మంచి తేలినటువంటి వైబ్రేషన్, ఒక పాజిటివ్ వైబ్రేషన్ మీలో ఏర్పడినట్లుగా అనిపిస్తుంది. కాస్త అనారోగ్య సమస్యల పట్ల కూడా దృష్టి సారించండి. అలాగే ఇంట్లో ఉన్నటువంటి చిన్నపిల్లలకు, పెద్దవాళ్ళకు కావచ్చు, ఇలా సీజనల్గా ఏదైనా చిన్న చిన్న అనారోగ్యం ఏదైనా కానీ తెలియనటువంటి అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటే మాత్రం తప్పకుండా వాటిని నెగ్లెక్ట్ చేయకుండా జాగ్రత్త తీసుకోవాల్సిన పాటించవలసినటువంటి అంటే వైద్యాన్ని ఇప్పించండి. అలాగే మీరు దాని నిర్లక్ష్య భావంతో చూడకండి. ఇక అలాగే ప్రేమికుల పరంగా చూసినట్లయితే కనుక చాలా అద్భుతంగా ఉంటుంది. ప్రేమికుల పరంగా ఎవరైతే అంటే ప్రేమకు చక్కగా అంతా కూడా ముగిసిపోయి ఇక పెళ్లిపీటల వరకు కూడా వెళ్ళాలని చెప్పి అనుకునేటువంటి ఆలోచనలు ఎవరైతే ఈ ప్రేమికులు కలిగి ఉన్నారో ఈ రాశి వారు రేపటి రోజున అనుకూలమైన సమయం అనమాట. చక్కగా రేపటి రోజున మీరు పుణ్యక్షేత్రాన్ని దర్శించుకునేటువంటి ఒక ప్లాన్ అయితే వేసుకుంటారు. అంతేకాకుండా మీ ఇంట్లో కుటుంబ సభ్యులను కూడా సంప్రదించి మీ యొక్క ప్రేమ విషయాన్ని తెలపడము, ఆ యొక్క తర్వాత చక్కగా ఒకరిని ఒకరు అర్థం చేసుకొని మీ ఇంట్లో వాళ్ళకు చెప్పడం వల్ల మీ ప్రేమను కూడా వారు అర్థం చేసుకోవడము, మీరు ఒక మంచి పొజిషన్లో ఉన్నారని చెప్పి వాళ్ళు తెలుసుకోవడము, మీకు ప్రేమకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం ఇటువంటివి జరుగుతాయి అన్నమాట. కాబట్టి ఇటువంటి విషయాలు కూడా మీకు పాజిటివ్గా అనిపిస్తాయండి. అలాగే చిన్న చితక శని దోషాలు ఉంటే ఏదైనా తొలగిపోవడానికి రేపటి రోజున మీరు తప్పకుండా పేదవాళ్ళు కనిపిస్తే మీ వంతుగా సహాయం చేయడానికి ప్రయత్నించండి. అలాగే మీపై ఉన్నటువంటి ఏదైనా దోషాలు ఉన్నప్పుడు కూడా అవి తొలగిపోవాలంటే తప్పకుండా మీరు శివానుగ్రహం కోసం శివాభిషేకం చేయించుకోవాలి. అంతేకాకుండా అర్చన చేయించుకోండి. ఇటువంటి చేయటం వల్ల ఏంటంటే భగవంతుని యొక్క అనుగ్రహం అనేది మీకు పుష్కలంగా కలుగుతుంది. ఏ గ్రహ దోషాలు కూడా మిమ్మల్ని ఏమి చేయలేవండి. కాబట్టి ఎంత బిజీగా ఉన్నప్పుడు కూడా ఈ చిన్న పని మనం చేస్తే మన జీవితంలో వచ్చినటువంటి మార్పులు బోలెడన్ని ఉంటాయి. కాబట్టి మనం మంచిగా ఉండటానికి మనం చేసుకోవాల్సినటువంటి పనులు ఎంత కష్టమైనా కానీ, ఎంత కుదరకపోయినా కానీ చేసుకుంటే మాత్రం భగవంతుడు ఉంటాడు. ఆహా వీడికి కుదరకపోయినా మన కోసం ప్రత్యేకించి ఒక రోజులో 10 నిమిషాలైనా కేటాయించి మన కోసం చక్కగా అభిషేకం చేయించుకుంటున్నాడు, పూజ చేయించుకున్నాడు, మనసులో కనీసం నామస్మరణ చేసుకున్నాడని చెప్పేసి మరి భగవంతుడు అనేవాడు మనపై ఒక మంచి భావన కలిగి ఉంటాడు, మనల్ని రక్షిస్తూ ఉంటాడండి. అలాగే మంచి మనసుతో మనం చేసేటువంటి సహాయంలో కూడా భగవంతుడు ఉంటాడని, మంచి ఆలోచనలో కూడా భగవంతుడు ఎప్పుడు కూడా ఉంటాడు. మనం ఎంత నీతి నిజాయితీగా ఉన్నప్పుడు కూడా మనం చేసేటువంటి పనులు ముందుకు సాక ఎంతోమంది మనల్ని ఇబ్బంది పెట్టేటువంటి మనుషుల చుట్టూ మనం ఉంటున్నామని అంటే మాత్రం ఖచ్చితంగా భగవంతుడు మనకు తోడుగా ఉంటాడు. కాబట్టి మీరైతే కుమిలిపోతూ ఉన్నారండి. చాలా రోజుల నుండి మీ కష్టాలను, సమస్యలను చూసుకొని అర్థం చేసినటువంటి మనుషులు లేక, అర్థం చేసుకున్నా కూడా మిమ్మల్ని మోసం చేసినటువంటి మనుషుల మధ్య చాలా రోజుల నుండి దూరంగా అయితే పారిపోతే బాగుండు, ఈ జీవితం నుండి అసలు మాకు ఈ సమస్యలు ఏంటి, కష్టాలు ఏంటి అని చెప్పి కుమిలిపోతున్నటువంటి వారు ఈ రాశి వారిలో చాలా బోలెడు మంది ఉన్నారండి. అంటే మధ్యతరగతి వారు కావచ్చు, లేదంటే కొంచెం డబ్బుల పరంగా ఉన్నప్పటికి కూడా ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటూ చాలా రకాలుగా కష్ట నష్టాలను ఎదుర్కొంటున్న వారు కావచ్చు. ఇలా రకరకాలుగా చాలామంది ఈ రాశి వారు అనూహ్యమైనటువంటి కష్టాలను ఒకదాని తర్వాత ఒకటి ఒక కష్టాన్ని ఎదుర్కొంటూ చాలా రకాలుగా కూడా కుమిలిపోయినటువంటి రోజులు, నిద్రలేనటువంటి రాత్రులు కూడా గడిపినటువంటి రోజులు చాలా ఎక్కువగానే ఉన్నాయి. కాబట్టి మీలో ఉన్నటువంటి సామరస్య భావాన్ని బలవంతంగా చక్కగా మీరు అమలుపరుస్తూ ధైర్యంతో ముందుకు వెళ్తున్నప్పటికీ కాలం అనేది మీకు అనుకూలంగా లేనట్లుగా మీకు అనిపిస్తుంది. కానీ బాధపడిన అవసరం అయితే లేదండి. తప్పకుండా మనకి ఏదో ఒక రోజు అందు భగవంతుడు మనకి ఇస్తాడు. ఆ రోజున మనం ఎంతగా ప్రయత్నించకపోయినా అదృష్టం అనేది వస్తుందని చెప్పి అంటూ ఉంటారు కదా. అలాంటి అదృష్టం అనేది మీరు ఏ పని చేసినా చేయకపోయినా ఇన్ని రోజుల నుండి మీరు చేసినటువంటి పనికైనా కష్టానికైనా భగవంతుడు మీకు ఇచ్చినటువంటి మంచి బహుమానంగా ఈరోజు మీకు మిగులుతుంది. అయితే ఈ యొక్క డిసిషన్స్ని, మీ యొక్క ఆలోచనలు మీకు అన్ని విధాలుగా కూడా రేపటి రోజున ఉపయోగపడతాయి. ఒక మంచి ఆలోచన అలాగే మీరు తీసుకున్నటువంటి నిర్ణయం మీద మీరు రేపటి రోజున మీకు అన్ని రకాలుగా కూడా మీ జీవితం అనేది ఆధారపడబోతుంది. అంటే ఒక పని చేసే చోట కావచ్చు, వ్యాపార పరంగా కావచ్చు, ఇలా ప్రతిదీ కూడా ఏంటంటే అండి మీకు తెలియనట్టు ఒక కొత్త శక్తి అనేది మీలో ఏర్పడబోతుంది. అంతేకాకుండా ఇంట్లో కుటుంబ సభ్యులతో కొంతమంది అది కూడా ఏంటంటే అండి దూరపు బంధువులతోనే, లేదంటే
మీ యొక్క కీడు కోరినటువంటి వ్యక్తులతోనో లేదంటే బంధం ఉంటుందో ఆ బంధం కూడా ముగిసిపోతుందండి. అది ఎందుకంటే వారేంటి, వారి ప్రవర్తన ఏంటి, వారు అసలు మీ దగ్గరికి ఎందుకు అవసరం కోసం వస్తున్నారా, లేదంటే మిమ్మల్ని ఉంచాలని చెప్పి చూస్తున్నారా, లేదంటే ఇంకేదైనా మీ కానీ మీరు బాగోకపోతే చూసి ఆనందించడానికి వస్తున్నారా, ఇటువంటి విషయాలను కూడా మీరు వారి ద్వారా తెలుసుకొని అసలు ఆ వ్యక్తి ఏంటి, మనతో వాళ్ళకు ఉన్నటువంటి అవసరం ఏంటి, ఇటువంటి విషయాలను కూడా తెలుసుకొని మీరు నివ్వెరపోతారు. వారితో యొక్క బంధాన్ని కూడా ముగించుకుంటారు. ఇక అవసరం లేదు మీతోటి మీకు సంబంధం లేదు, మీ మీద మాకు ఏర్పడినటువంటి మంచి భావనను మీరు పోగొట్టుకున్నారు, మీరు చేసినటువంటి పనులు మాకు చాలా కీడు తలపెట్టే విధంగా ఉన్నాయని చెప్పి ఇలా మాట పెరిగి వారి ప్రవర్తన ఏంటనేది మీరు పూర్తిగా రేపటి రోజున తెలుసుకొని వాళ్ళని దూరం పెడతారు. మరి తెలిసినాక అండి వృశ్చిక రాశి వారి యొక్క జాతక ఫలితాలను తిరిగి రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.